ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తోంది? ఏ పార్టీతో అయినా పొత్తు కుదుర్చుకుంటుందా లేక ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకు మాయావతి వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో పెద్దగా కనిపించని బీఎస్పీ అధినేత్రి మాయావతి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. యూపీ సహా పలు రాష్ట్రాల్లో గట్టి పట్టు ఉన్న బీఎస్పీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించనుందనేది చర్చ జరుగుతోంది. దళిత వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించి బహుజన్ సమాజ్ పార్టీని నెలకొల్పిన కాన్షీరాం వర్ధంతి అక్టోబర్ 9. సరిగ్గా అదే రోజు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. దీంతో దళిత చైతన్యంపై సరికొత్త చర్చ మొదలైంది. గత కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో పెద్దగా కనిపించని మాయావతి ఎన్నికల వేళ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ సహా హిందీ మాట్లాడే ఇతర రాష్ట్రాల్లోనూ దళిత బహుజన సమాజంలో గట్టి పట్టున్న బీఎస్పీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అన్న విషయాలు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఇటు తెలంగాణలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధపడే సైన్యం మాదిరిగా స్వెరోస్ సొంత సైన్యాన్ని తయారు చేసుకున్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ బహుజన పార్టీకి సారథిగా ఉన్నారు. ఎన్నికల్లో సీట్లు గెలుస్తారా లేదా అన్న విషయం కాసేపు పక్కన పెడితే ప్రభావవంతమైన ఓటు బ్యాంకును చీల్చగలిగే సామర్థ్యం ఉందన్న అంచనాలు ఉన్నాయి. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కింగ్ మేకర్ కావాలని మాయావతి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తున్నప్పటికీ రాజస్థాన్లోని భరత్పూర్, జుంజును, అల్వార్, బికనీర్ వంటి ప్రాంతాల్లో బీఎస్పీకి మంచి పట్టుంది. అలాగే మిగతా రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో దళిత ఓట్లను ఆమె ప్రభావితం చేయగలరు. అందుకే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొన్ని స్థానిక పార్టీలతో ఎన్నికల్లో మాయావతి పొత్తు కుదుర్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి మధ్యప్రదేశ్లో 2 సీట్లు, రాజస్థాన్లో 6 సీట్లు, ఛత్తీస్గఢ్లో 2 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ సాధించలేకపోయిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కింగ్ మేకర్గా అవతరించింది. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు బీఎస్పీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ ఆ తర్వాత మధ్యప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారి కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీఎస్పీ ఎమ్మెల్యేలు మొదట వారికి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తర్వాత బీజేపీలో చేరారు. ఈసారి సొంత స్కోర్ మరింత పెంచుకుని హోరాహోరీ పోరులు ఎవరికి పూర్తి మెజారిటీ రాని పక్షంలో గేమ్ చేంజర్గా మారాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి భావిస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా పరిగణిస్తున్నారు విశ్లేషకులు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై ఓవైపు 26 విపక్ష పార్టీల సమాహారంగా మారిన ఇండియా కూటమి మరోవైపు ఉండగా ఏ కూటమిలోనూ లేకుండా లోక్సభ ఎన్నికలకు ఏక్లా చెలో ఫార్ములాతో మాయావతి ముందుకెళుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికొచ్చేసరికి మాత్రం మాయావతి భిన్నమైన వ్యూహం రచించారు. అవసరమైతే ఎన్నికల తర్వాత బీఎస్పీ ప్రభుత్వంలో చేరవచ్చని ఇప్పటికే ప్రకటించారు మాయావతి. జూలై చివరలో త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు మాయావతి. ఈ భేటీ తర్వాతే మాయావతి తన స్టాండ్ మార్చుకున్నారు. సాధారణంగా మాయావతి ఎన్నికల ముందు అలాంటి వైఖరిని కలిగి ఉండరు. కానీ ఈసారి ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అధికార సమతూకం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం అటువంటి బలవంతపు ప్రభుత్వంలో చేరడం ద్వారా దళితులు, గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయవచ్చని మాయావతి సూత్రీకరిస్తున్నారు. ఇది మాయావతి రాజకీయ గురువు కాన్షీరాం సూత్రం. ఈ వ్యూహం ప్రకారం బీఎస్పీ మొదట ఎస్పీతో చేతులు కలిపి ఆపై బీజేపీతో చేతులు కలిపి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాయావతి ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాన్షీరాం సూత్రాన్ని ప్రయత్నించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీఎస్పీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. దీంతో మాయావతి కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాయావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అశోక్ గెహ్లాట్ కూడా బీఎస్పీ ఎమ్మెల్యేను మంత్రిని చేశారు.
ఈసారి బీఎస్పీ నేతల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత కాంగ్రెస్ బీజేపీలకు పోటీగా తమ పార్టీ మూడో శక్తిగా అవతరించగలదని మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల్లోనూ దళితులకు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉండడమే ఇందుకు కారణం. హోరాహోరీ పోరులో హంగ్ ఫలితాలు వస్తే ఈసారి బయట నుంచి మద్దతివ్వడానికి బదులు ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు. మాయావతి గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయాలనుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే మాయావతి దృష్టి మొత్తం అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రీకరించి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి మాయావతి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ మాయావతి తన మేనలుడు ఆకాష్ ఆనంద్కు ఎన్నికల బాధ్యతను అప్పగించారు. బీఎస్పీలో నంబర్ 2 ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాష్ అక్కడ నిరంతరం రోడ్ షోలు చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. రాజస్థాన్లో తమకు పట్టున్న భరత్పూర్, జుంజును, అల్వార్, బికనీర్ వంటి ప్రాంతాల్లో బీఎస్పీ ఇప్పటి వరకు 6 అభ్యర్థులను ప్రకటించింది. మధ్యప్రదేశ్లోనూ శరవేగంగా పర్యటనలు, ర్యాలీలు నిర్వహిస్తూ బీఎస్పీకి అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో ఆకాష్ ఆనంద్ బిజీగా ఉన్నారు. అతి త్వరలో మాయావతి రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 2008, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అవసరమైన మెజారిటీ రాలేదు. ఈ 2 ఎన్నికల్లోనూ 6 బీఎస్పీ నేతలు గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్ 2 సార్లు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. అందుకే మాయావతి ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుని అవసరమైతే ప్రభుత్వంలో చేరాలని, తద్వారా తన ఎమ్మెల్యేలు అధికారం కోసం పార్టీ వీడి వెళ్లిపోవాల్సిన పరిస్థితి లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. మిజోరాం మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో గోండ్వానా గణతంత్ర పార్టీతో మాయావతి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ 178 స్థానాల్లో, గోండ్వానా గణతంత్ర పార్టీ 52 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దళిత, గిరిజన ఓటర్లు కలిసి ఈ కూటమి భవితవ్యాన్ని మార్చగలరన్నది మాయావతి వ్యూహం. మధ్యప్రదేశ్లో దళిత, గిరిజన ఓటర్లు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీలో ఏ ఒక్కరికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి పునరావృతమవుతుందని మాయావతి భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 3/2 మెజారిటీ సాధించింది. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు బిగ్ ఫైట్ ఉంటుందని, హోరాహోరీ పోరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని మాయావతి స్కెచ్ వేశారు. ఛత్తీస్గఢ్లో గోండ్వానా గణతంత్ర పార్టీతో పొత్తులో భాగంగా బీఎస్పీ 53, బీజేపీ 37 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి పార్టీతో మాయావతి పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు బీఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించగా, జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో 5 స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఎవరితోనూ పొత్తు లేకుండా బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తోందని, ఈ 2 రాష్ట్రాల్లోనూ మంచి ఫలితాలు వస్తాయంటూ మాయావతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరుతో పాటు హైదరాబాద్ నగరం, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బీజేపీతో ముక్కోనపు పోటీ ఉంటుందని మాయావతి భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల కంటే రాజకీయ చైతన్యం పాళ్లు ఎక్కువగా ఉన్న తెలంగాణలో దళిత, బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాధించుకున్న సొంత ఇమేజ్కి మాయావతి బలం, బీఎస్పీ గుర్తు తోడైతే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనైనా గట్టి ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. సీట్లతో పాటు గణనీయమైన ఓటు బ్యాంకు సాధిస్తే సార్వత్రిక ఎన్నికల సమయానికి జాతీయ పార్టీలు తమతో పొత్తు కోసం వెంటపడే పరిస్థితి ఏర్పడుతుందని వారి ఆలోచన. మాయావతి ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవరు, తానే ట్రెండ్ సెట్ చేయాలని చూస్తారు. 2022లో ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి మాయావతి కష్టతరమైన దశను ఎదుర్కొంటున్నారు. బీఎస్పీ పొలిటికల్ గ్రాఫ్ నిరంతరం పడిపోవడంతో పాటు పార్టీలో బలమైన నేతలుగా పేరున్న వారు సైతం పలువురు వీడి వెళ్లిపోయారు. యూపీలో బీఎస్పీ బలం 13% ఓటు బ్యాంకుతో ఒక ఎమ్మెల్యేకు పరిమితమైంది. అటువంటి పరిస్థితిలో బీఎస్పీ ఏదైనా కూటమిలో భాగమైతే మాయావతి ఏ ప్రాతిపదికన బేరం చేయాలి? అందుకే మాయావతి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించే ఫలితాల ఆధారంగా 2024 ఎన్నికలకు బేరసారాల్లో తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో
మెరుగైన ఫలితాలు సాధిస్తే అవి భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తాయి. రాజకీయాల్లో ఒక్క పందెం మొత్తం ఆటని మార్చేస్తుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మాయావతికి గేమ్ చేంజర్గా మారతాయో లేదో చూడాలి. దేశంలో అతిపెద్ద మూడో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన బీఎస్పీ రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలను బట్టి మాయావతి స్టాండ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.